కార్మికుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ప్రధానంగా మోదీ వచ్చాక కార్పొరేటర్ల రాజ్యం నడుస్తోందని, కార్మికుల శ్రమను అంబానీ అదానీలకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ బంద్లో దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని తమ్మినేని వీరభద్రం తెలిపారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం నగరంలో నిర్వహించిన ర్యాలీలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం యొక్క 11 ఏళ్ల దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కూడా రాజకీయ సమ్మె ఇది. ఆ స్ఫూర్తిని గమనించి మీరంతా ముందుకు సాగాలి. అయితే ఒక మాట చెప్పాలి, అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి 8 గంటల పనికి, అందరూ మేడ జరుపుతున్నారు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి రాష్ట్రం తెలంగాణ ఇక్కడ చట్టం చేశారు వారం కింద 282 జీవో. ఆ జీవో ఏం చెప్తోంది? 8 గంటలు కాదు 10 దాకా పని చేయించుకోండి, అవసరమైతే 12 గంటలు చేయించుకోండి అని జీవో చెప్తోంది. ఈ చట్టం చేయొచ్చా? చేయకూడదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మన ప్రధానమంత్రి ఉండేవాడు. ఆ గుజరాత్ ఇప్పుడేం జరుగుతోంది? ఇదే చట్టం తీసుకొచ్చారు 14 గంటలకి. ఎందుకు తీసుకొస్తున్నారు వీళ్ళు? ఇది రేవంత్ రెడ్డి గారు తప్పు, లేకపోతే ఇంకోళ్ళు తప్పు అని కాదు, వ్యక్తులు విమర్శించిన ఉద్దేశం కాదు. కార్పొరేట్ల రాజ్యం నడుస్తోంది ఇది.